మనకు 2025 ఖైరతాబాద్ గణేశుడు వచ్చేసి పోస్టర్ ఇదనమాట. అండ్ మనమైతే ప్రెజెంట్ ఖైరతాబాద్లో ఉన్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం సుదర్శన్ కాక వాళ్ళ కొడుకునైతే కలుస్తాం. మన రాజన్న చాలా ఫేమస్ ఖైరతాబాద్ లో, మీ అందరికీ తెలుసు. ముగ్గురు కలిసి రాత్రి ఆల్మోస్ట్ 10 అవుతుంది, అందరికి చూపించాలి అనే ఒక ఆకాంక్షతో తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ శక్తి అనేది ఈ సంవత్సరం అందరికి చూపిస్తాడు. ఈ సంవత్సరం అందరికి ఈ సంవత్సరం ఇంకా మంచి శక్తి చూపిస్తాడు. ఇది మన ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అట్లా వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. సో ఇక్కడ చూసుకుంటే సో ఇది మన ఫస్ట్ బ్లాగ్ ఛానల్ వచ్చేసి. అండ్ ఈసారి ఖైరతాబాద్ గణేశుని ఏమైతే ఇది అనమాట, శ్రీ విశ్వశాంతి శక్తి గణపతి అనమాట 2025 లో. అండ్ టోటల్ హిస్టరీ వచ్చేసి ఖైరతాబాద్ గణేశుని 71 years అనమాట. అండ్ ఈసారి గణేశుడు వచ్చేసి 69 feet లో అయితే ఉండబోతుండు. మనం పోస్ట్ అనేది డీటెయిల్ గా చూసుకున్నాం గైస్. సో గైస్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ సమేత అహగ్రీవ స్వామి అనమాట. సో ఇక్కడ మనం పోస్టర్ చూసుకోవచ్చు. అండ్ మనకి శిల్పి వచ్చేసి రాజేంద్ర గారు అనమాట. ఎప్పటి నుంచో అంటే ఈ బ్లాగ్ చూసే సగం మందికి తెలిసే ఉంటది, మనకి స్టార్టింగ్ నుంచి రాజేంద్ర గారే. సో ఇక్కడ గణేశుడు వచ్చేసి ఇదనమాట. అండ్ ఓవర్ డీటెయిల్స్ లో రైట్ సైడ్ వస్తే శ్రీ గజ్జలమ్మ దేవి అనమాట, ఖైరతాబాద్ లో వెలిసిన అమ్మవారు. అండ్ చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు కూడా. స్వామివారి పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి శ్రీ పూరి జగన్నాథ స్వామి అనమాట. ఎవరైతే జగన్నాథ్ వెళ్ళలేరో అక్కడ మనకి ఈసారి ఖైరతాబాద్ దగ్గర గణేష్ దగ్గర అయితే వచ్చేసిండు పూరి జగన్నాథ్ స్వామి. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. సో ఇదైతే టోటల్ ఇయర్ అయితే గణేష్ పోస్టర్ ఇదనమాట గైస్. సో చూడ్డానికి అయితే పోస్టర్ చాలా చాలా కలర్ఫుల్ అండ్ చాలా బాగుంది. సో మనకి ఇన్బిల్ట్ అయితే మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో స్వామి హయగ్రీవ స్వామి వస్తారు, అక్కడ గజ్జలమ్మ దేవి, ఇక్కడ గణేశుడు వస్తుంది అనమాట. సో మొత్తం 69 feet అంటే మనం ఇక్కడ చూడాలి దేవుణ్ణి, ప్లేస్ అంతా ఇక్కడ వస్తుంది మొత్తం ఇన్ డీటెయిల్. సో ఇక్కడైతే రాజన్న కూర్చున్నారు, కమిటీ మెంబర్స్ అనమాట, కమిటీ హెడ్. సో మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు ఖైరతాబాద్ గణేశుని తయారు చేయడానికి. ఇక్కడ పైప్స్ కానివ్వండి ఇదంతా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో స్వామివారికి రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ గుడి ఉంటది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రాముంది విగ్రహం. ఇప్పుడైతే మనం ఆ గుడి కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, చాలా బాగుంటది అనమాట. అండ్ సో గాయస్ టెంపుల్ లోకి అయితే వచ్చేసినాం, టెంపుల్ లోకి అయితే పోతున్నాం అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే దండం పెట్టుకుంటుండు. సో నేను మీకు ఇన్ డీటెయిల్ గా పోస్టర్స్ అయితే చూపిస్తా. ఇది మన ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అట్లా వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. సో ఇక్కడ చూసుకుంటే మన గణేష్ మూర్తి అనమాట. జబోలో గణేష్ మహారాజ్ కి జయ అని అందరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే వేయండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు, రైట్ సైడ్ లో అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన చిన్న గణేశుడు అనమాట, ప్లాస్టర్ ప్యారస్ గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే హనుమంతుల వారు, గణేశుడు, రామ్ లక్ష్మణ్ సీత ఉన్నారు.
లాస్ట్ 2017 గణేశుడు పోస్టర్ ఇక్కడ చూడొచ్చు. ఎంతమంది అయితే ఈ గణేశుని దర్శనం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి. సో రాజన్న హాయ్ చెప్పండి అన్న మన ఛానల్ అందరికీ హాయ్ అండి. కొంచెం ముందుగా. సో గైస్ ఈ రోజు రాజన్న అయితే అడుగుదాం మనం మొత్తం ఖైరతాబాద్ ఎన్ని ఇయర్స్ హిస్టరీ అండ్ ఖైరతాబాద్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది. రాజన్న అసలు ఖైరతాబాద్ అంటే మనకి యుఎస్ నుంచి కానివ్వండి, కెనడా నుంచి ఖైరతాబాద్ లడ్డు తీసుకొని కూడా మన కోట్లలో వస్తారన్న. అంటే గణేశుని దర్శనం చేసుకుంటే కూడా చాలా మందికి ఎన్నో కోరికలు వేరే స్టేట్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అండ్ అంటే అందరు వాళ్ళ కోరికలు చాలా వరకు నేను కూడా ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. అంటే చాలా మంది ఇట్లా ఇంట్రడ్యూస్ అడుగుతా ఉంటాం, వాళ్ళు చెప్తా ఉంటారు అరే నా కోరికలు తీరినాయి బ్రో, నేను ఇట్లా పాస్ అవ్వాలనుకున్నా, నేను ఇట్లా గ్రాడ్యుయేట్ అవ్వాలి, కొంతమంది 10th క్లాస్ అవ్వాలని వస్తారు, కొంతమంది ఇంటర్ అని, కొంతమంది జాబ్ రావాలని, అలా చాలా మంది సక్సెస్ అయ్యారన్న. అంటే ఎందుకు అంత ప్రాముఖ్యత మన హైదరాబాద్ లో ఖైరతాబాద్ అంటే 1954లో ఒక్కడితో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన స్వాతంత్ర సమరయోధులు ఉండే. అంటే అప్పుడు మన దేశం స్వాతంత్రం కోసం కొట్లాడిన ఆయన శంకరయ్య గారు, వారి తమ్ముడు నరసింహరావు, తర్వాత మా నాన్నగారు. సో ఆయన 1954లో అందరు కలిసి ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. సో ఈ బిల్డింగ్ వచ్చి 54 కంటే ముందు కట్టిరన్నమాట, శంకరయ్య బిల్డింగ్ కట్టారు అనమాట. సో ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉండే, గజ్జలమ్మ అమ్మవారు అని ఉండే. ఈ గుడిని ఏం చేశారంటే ఇక్కడ నుంచి తీసుకొని పక్క గార్డెన్ పెట్టి ఇది గుడి కడదామని కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే అన్న, ఎంత 70 ఏళ్ల కింద. ఓకే అన్న, సో ఇది అజంతా ఎల్లోరా కేవ్ నెంబర్ 19 మోడల్ 31 మోడల్ అంటారు. సో దీని తర్వాత ఏం జరిగిందంటే ఈ అమ్మవారి కూడా అక్కడ పెట్టిన తర్వాత స్థలమాత్యమో తెలియదు, లేదా ఆ భగవంతుని దయనో తెలియదు, ప్రతి సంవత్సరము సంఖ్య అనేది పెరుగుతా పోతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏదైతే భక్తులు కోరికలు కోరుతారో అది సక్సెస్ కావడము, ఫుల్ఫిల్ కావడం కావచ్చు. అట్లా ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో 140 కోట్ల జనాభాలో ఇంత పెద్ద వినాయకుడు మన ఖైరతాబాద్కే, మన హైదరాబాద్ కే సొంతమైంది. ఇంకా ఎవరు తయారు చేసినా గానీ అక్కడనే నిమజ్జనం చేస్తారు. కానీ మన ఖైరతాబాద్ వినాయకుడు ఏంటంటే ఇక్కడ నమూనా డిజైన్ చేసి ఆ విధంగానే మనం రెడీ చేస్తాం. మరి మీరు ఈ సంవత్సరం మీరు డిజైన్ చూసిరొచ్చు. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనపోతా ఉన్నాడు. ఆ శక్తి అనేది ఈ సంవత్సరం అందరికి చూపిస్తాడు. ఈ సంవత్సరం అందరికి ఈ సంవత్సరం ఇంకా మంచి శక్తి చూపిస్తాడు. ఇంకోటి అందరికీ డౌట్ ఏంటంటే హైదరాబాద్ గణేష్ లడ్డు వేలం పాటు చేస్తే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్న కొనడానికి. చాలా మంది ఉన్నారు, ఒక పొలిటీషియన్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ అయినా చాలా మంది. కానీ ఒక చిన్న లడ్డు పెట్టి ఒక తక్కువ క్వాంటిటీలో ఒక 10 kgs అని, 20 kgs అని, 15 kgs అని పెట్టి ఆ వంతు లేదు. కొన్ని చాలా ఉంటుందా. ఇన్ని సంవత్సరాల నుంచి మన వాళ్ళకి ఆలోచన రాలేదు. ఆలోచన వచ్చిందని మా ఫాదర్ అట్లా చెయ్యొద్దు, ఇక్కడ భగవంతుడి దగ్గర వచ్చే లడ్డు కూడా ఇప్పుడు ఆయన లడ్డు నాకు తెలిసి మల్లెబాబాని ఇస్తుండే, అంతకుముందు వేరే వాళ్ళు ఇస్తుండే, మల్లెబాబు కూడా ఇస్తుండే. ఆయన ఏమన్నా చేత పెడితేనే ఇస్తాడు. ఏమన్నా చేత పెట్టడం ఏమో దేవుని పాదాలు కూడా పెట్టండి అంటే లే అన్నారు. సో ఆ లడ్డు వచ్చింది కూడా మనం ఏం చేస్తామంటే వచ్చే భక్తులకు అందరికీ మంచిగా చేస్తాం. చాలా మంది మొక్కుతారు అన్నమాట. మాకు పిల్లలు పుడితే, కొడుకు పుడితే ఒక 5 కిలోల లడ్డు అని ఆ పిల్లలు ఎంత వెయిట్ ఉంటో ఒక 5-6 సంవత్సరాలు పెడతా ఉంటారు. పుట్టే పాప 3 కిలోలు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత వెయిట్ ఉంటుంది, తర్వాత ఇయర్ అట్లా ఆ వెయిట్ ప్రకారం మనం పెడుతూనే ఉంటారు అనమాట. ఈడ ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆ లడ్డు కూడా ఏంటంటే మనము వేరే పనులు చేయలేదు, మీరు చెప్పినట్టు చేయొచ్చు. అట్లా చాలా ఉన్నాయి ఆలోచనలు. మనం ఏంటంటే ఇక్కడ మంచి జరుగుతుంది, జరగని అనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈడ మనకు వినాయకుడితో పాటు చాలా ఉన్నాయి. పబ్లిక్ ఎంత పబ్లిక్ వస్తారంటే వస్తే రానంత పబ్లిక్ వస్తారు. దాన్ని ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరి సపోర్ట్ వల్ల మనం ఆర్గనైజ్ చేస్తాము. ముఖ్యంగా దానం నాగేందర్ గారు, మరి అదే విధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మన బస్తీ పెద్దలు చాలా మంది, బస్తీ ఉన్న యూత్ అందరు సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనము వచ్చే భక్తులు అందరూ దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మనము ఏర్పాటు చేస్తాం, జరుగుతా ఉంది అన్న. లాస్ట్ క్వశ్చన్ అన్న, మీరు కొంచెం బిజీగా అనిపిస్తున్నారు. ఏం లేదు, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం గణేశుడు ఇంకా అసలు అంటే ఒక యూనిక్ డిజైన్ అనమాట. అంటే పూరి జగన్నాథ్ ఎవ్రీ ఇయర్ మనం కొత్తగా చూస్తున్నాం. మనం ఒక లాస్ట్ 5 years నుంచి ఇంకో పక్కన అంటే ఇంతకు ముందు మనం అమ్మవార్లను పెడుతుండే, ఇప్పుడు ఏంటంటే పూరి జగన్నాథుని పెట్టాము, వరాస్వామిని, శివ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అని చెప్పేసి ఒక యూనిక్ కాన్సెప్ట్ అన్న. అంటే మా లాంటి జనరేషన్ వాళ్ళకి అసలు దేవుళ్ళ కళ్యాణం ఎట్లా జరిగింది, అసలు ఈ దేవుళ్ళకి పెళ్లి చేసింది ఎవరు, ఇదంతా తెలియాలంటే ఖైరతాబాద్ రావాలి అనేది ఒక ఇదైపోయింది అన్న. సో లాస్ట్ ఇయర్ కి ఈ యూనియన్ కి కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే ఎవరైతే మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే అన్న వినాయకుడు 54 నుంచి స్టార్ట్ అయింది. వినాయకుడు అన్న మరి పోయిన సంవత్సరం 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు, 70 అడుగులు, 7 హస్తాలు, 7 తలలు,
16 తలకాయలతోని వెలిసిండు. ఆ, మన గత సంవత్సరం ఏం చేసామంటే బాలరాముడు ఉండే అవునన్నా. అయోధ్యకి అయితే అప్పుడే బాలరాముని ప్రతిష్ట జనవరిలో అప్పుడు జరిగింది. ఆ, కాబట్టి అక్కడ ఎవరైతే వెళ్లి చూడలేరు కాబట్టి మనం బాలరాముని ఏర్పాటు చేసాం. ఆ, మరొక వైపు ఏంటంటే ఎవరికి ఎటువంటి దోషాలు ఉన్నా రాహు కేతు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి అన్నారు. కాబట్టి రాహు కేతు ఆ, పెట్టి పూజ చేయడం జరిగింది. అదే విధంగా మన 70 సంవత్సరాలు కాబట్టి శివుని కళ్యాణము, అదే విధంగా విష్ణుమూర్తి కళ్యాణం కూడా చేశాము. మరి ఈ సంవత్సరం తీసుకొస్తే 71 సంవత్సరం. మరి 71 సంవత్సరాలు ఈ వినాయకుని దగ్గర అయితే ఏ అమ్మవారైతే ఉండే గజ్జల అమ్మవారు అయితే గుడి ఉండేనో ఆ అమ్మవారిని ఈ సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా మనం ఇప్పుడు మన దగ్గర ఆపరేషన్ సింధూర్ అయింది అంటే కొన్ని ఇప్పుడు బ్యాడ్ సంఘటన జరుగుతున్నాయి. ఆ ఉద్దేశంతో విశ్వ శాంతి మహావినాయకుని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. మన భారతదేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచం కూడా ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహావినాయకుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకవైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మళ్ళీ ఒక సైడ్ బాల త్రిపుర సుందరి అమ్మవారు, మరి అదే విధంగా ఇంకో సైడ్ చూసినట్టయితే మరి మన గజ్జలమ్మ అమ్మవారు, ఆ తర్వాత పురి జగన్నాథ స్వామి దర్శనం పోతాను. ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైనా శిల్పి గారు డిజైన్ చేసేటప్పుడు మేము కొన్ని చెప్తాము. దాని ప్రకారం ఈ సంవత్సరం ప్రకారం ఈ దేవుళ్ళను పూజిస్తే ప్రజలందరికీ మంచి చెప్తున్న ఉద్దేశంతో ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది రాజ్ కుమార్ ఇప్పుడు శంకర్ గారు స్టార్ట్ చేసిన, దాని తర్వాత వాళ్ళ తమ్ముడు సుదర్శన్ గారు, దాని తర్వాత తాడు ఇక్కడ సందీప్ రాజ్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది బడాగారి బ్రదర్స్ బస్తీ పెద్దలు అందరు ఉంటారు. అంత పెద్ద దేవుడికి చిన్న చిన్న సమస్యలు రావడం సహకారం అదేం కాదు. అంటే ఇంకో చిన్న క్వశ్చన్ అన్న, లాస్ట్ క్వశ్చన్ అయితే మనకి నార్మల్ గా అన్నట్టు బాలాపూర్ గణేశుడు అంటే ఆ మోడల్ లో చాలా గణేశులు ఉంటాయి అన్న. రామ్నగర్ లో ఒక గణేషుని చూస్తాం, ఆ మోడల్ లో బాలాపూర్ లో చూస్తాం, కలర్ డిఫరెంట్. కానీ హైదరాబాద్ గణేషులో అసలు అంటే ఈ మోడల్ లో ఇంకెక్కడ చూడం అన్న. హోల్ హైదరాబాద్ లో కానీ హోల్ వరల్డ్ లో ఈ నమూనాతో ఎక్కడ చూడం. అంటే అంటే ఆ ప్రాముఖ్యత ఎవరు తెలియరు కూడా, చేసినా కూడా అసలు ఆ ఐడియాస్ ఎవరు అన్న. ఇంతకుముందు ఎట్లుంటుంటే మా నాన్నగారు శిల్పి గారు రాజేందర్ గారు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తా ఉంటాం. ఈ సంవత్సరం ఏంటంటే మన శిల్పి గారు రాజేందర్ గారు నేను చెప్పడం ప్రకారం ఏంటంటే నేను చెప్పిన ప్రకారం అమ్మవారిని పెట్టమన్నాము. ప్రజలందరూ ఆపరేషన్ సింధూర్ అయింది, ప్రజలు శాంతి ఉండాలనే ఉద్దేశంతో భగవంతుడి ముఖం కూడా చాలా శాంతమూర్తిగా ఉన్నారు. అదే విధంగా సుందరంగా కూడా రెడీ అవుతారు. కాబట్టి 3 తలకాయలు 5 సర్పాలతోని 6 హస్తాలతోని ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు దర్శనం పొందా ఉన్నది. ఎటువంటి మన దోషాలు నాకున్నా ఇక్కడ పూజించడం వల్ల అవన్నీ వెళ్ళిపోతాయని నేను తెలియజేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ అందరూ వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని అందరూ వీడియో చూస్తారు. ఒక వినాయకుడు ఖైరతాబాద్ లో ఉన్న వినాయకుని ప్రపంచం మొత్తం చూడాలంటే ఈ రోజు ఒకటే మీడియా ద్వారా అందరు చూపించవచ్చు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎవరైతే యువకులు వచ్చి ఇట్లా వీడియో భగవంతుని తీస్తా ఉన్నారు, మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మనకు తెలియని గుడ్లు కావచ్చు ఏమన్నా కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి యూత్ అందరికి మీ పేరు సాయి గారిని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ పేరు చరణ్ నివాస్, ఇట్లా ముగ్గురు కలిసి రాత్రి ఆల్మోస్ట్ 10 అవుతుంది, అందరు చూపించాలి అనే ఒక ఆకాంక్షతో తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయనది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆయనకి లైక్స్ చేయండి, ఆయన కూడా ఎంకరేజ్మెంట్ చేయండి. అంటే దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి యూత్ ని ఎంకరేజ్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నాది కూడా కంప్యూటర్ ఉంది. దాదాపు వినాయకుని పేరు మీద 21 years నుంచి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తాము. ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్ పెడతాము, చలికాలం వస్తే బ్లాంకెట్ పంచుతాము. మరి శివరాత్రి, హోలీ, సీతారామ కళ్యాణం అన్ని గణేశోత్సవ కమిటీ తర్వాత సంవత్సరం పొడుగునా ఏదో ఈవెంట్ ఉంటేనే ఉంటది అనమాట. గణేశోత్సవం అంటే ఒక గణేశోత్సవం కాదు, సంవత్సరం పొడుగునా మన పుస్తకాలు పంచుతా ఉంటాం. ఏదో కార్యక్రమం వినాయకుడి పేరు మీద జరుగుతూనే ఉంటది అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, 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 హ్యాపీ బర్త్డే టు యూ. తింది కానీ కొంచెం మాట్లాడుతుంది తింది.